అంటే ఇప్పుడు మామూలు వాళ్ళకి అర్థం కావాలంటే మేమైతే వృత్తుల మీద కొంచెం అదే వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవాలని చెప్పి డెవలప్మెంట్ చేస్తారు. మీరు అట్లా కాకుండా వీళ్ళను ఎబ్రాడ్ తీసుకుపోవాలి, వాళ్ళకు అంటే సొంతం ఇప్పుడు వ్యవసాయదారుని కొడుకు వ్యవసాయదారం చేయాలనుకోడు, ఇంకోలాగా మీరు ఆలోచన విధానం ఎట్లొచ్చింది అది? ఇప్పుడు రైతు కూడా ఎబ్రాడ్ పోవాలి అనేది ఆలోచన మీకు గత 15-16 ఇయర్స్ 15-16 సంవత్సరాలుగా నేను నా మొదటి ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలామంది ఇక్కడ రైతు కుటుంబాల నుంచి మా బంధువులు కానీ నాకు మద్దతు ఇచ్చి ఎలక్షన్స్లో పొలిటికల్గా అంటే ఇతర కులాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. వచ్చి నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అవ్వగానే మా ఊరికి ఉద్యోగం ఇప్పించాను. చాలామంది ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు. ఇంచుమించు అందరికి నేను ఫస్ట్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బాబు నీకు ఎంత ఆస్తి ఉందని అడుగుతాను. 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నాడు అనుకోండి, మీకు తినడానికి ఎంత కావాలి, 1 ఎకరం 2 ఎకరాలు అది పెట్టుకుని మిగిలింది అమ్మేసి మీ అబ్బాయిని అబ్రాడ్ పంపించండి చాలామంది సలహాలు ఇస్తూ ఉండేవాడిని. అలాగే సలహాలు పాటించి నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరి పరిస్థితులు ఎందుకంటే 15 ఏళ్ళు అయ్యేటప్పటికి చాలామంది చాలా సక్సెస్ఫుల్గా అబ్రాడ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే నేను చెప్తా ఉండేవాడిని, మరి మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు. అదే మీరు అమెరికా వెళ్ళో లేదా యూరోప్ వెళ్ళో అక్కడ చదువులు ఉద్యోగం చేస్తే మీతో పాటు మీ బంధువుల కుటుంబాలను కూడా బాగా చూసుకోగలుగుతారని చెప్పేవాడు. అది ఒకటి. రెండోది, అక్కడ ఒక 4-5 ఏళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పోజర్తో తప్పకుండా మన దేశానికి వచ్చిన తర్వాత మన ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచన విధానం కానీ వాళ్ళ పనితీరు కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉండి మన దేశానికి కూడా బాగా ఉపయోగపడుతుందని ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. డాలర్స్ అన్ని రూపీస్ కింద కన్వర్ట్ అయ్యి మనకే డెవలప్మెంట్ అవుతుంది. అంటే 1000 మందిలో ఉన్నారు. మీకు ఆల్రెడీ ఈ లాక్అవుట్ అయిన చక్కెర ఫ్యాక్టరీని కూడా కొనుక్కున్నారంటగా? అవును, ఎందుకంటే అది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నా దృష్టిలోకి వచ్చి నాకు తీసుకొచ్చారు. ఎందుకంటే 450 కుటుంబాలు రోడ్డును పడి ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 ఏళ్ళ కిందటే లాక్అవుట్ అయిపోయి వాళ్ళకి శాలరీస్ రాక ఇబ్బందులుగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించు 7.5 కోట్ల బకాయిలు ఉన్నాయి అని మా దృష్టికి తీసుకొచ్చి, అది ఇంతకాలం నుంచి పే చేయకపోవడం వల్ల అని బ్యాంకుల చుట్టూతాను, ఆ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చుట్టూతా, అలాగే అది ఎన్సిఎల్టీకి వెళ్ళి ఆక్షన్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కొనపోతే తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి, ఓ పెద్ద ఆయన మీలాంటి వాళ్ళు ఆదుకుంటే ఇక్కడ కుటుంబాలు బయటపడతాయంటే ఆ రోజున అలా దిగటం జరిగింది. సో దిగి స్టిల్ ఇంకా మా చేతుల్లో పూర్తిగా రాపోయినా, ఎందుకంటే తర్వాత ఆ ఎంటైర్ థింగ్ ఇంకా చిన్న చిన్న కోర్టు ఇష్యూస్లో అలా ఉన్నా ఈ యూనియన్ వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకుని వాళ్ళకి రావాల్సిన బకాయిల్ని ఆ 7 కోట్ల చిల్లర ఏదైతే ఉందో అదంతా పూర్తిగా ఇప్పించి ఆ పైన కూడా ఎక్స్ట్రా ఇంకా మొత్తం రౌండ్ ఫిగర్గా 10 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ విధంగా కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే చాలామంది పాపం చిన్నపిల్లలకి ఫీజులు కట్టుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా సమస్యలు ఉన్నాయంటే మనం ఆ విధంగా ఆదుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంకా అది పూర్తిగా మాకు హ్యాండ్ ఓవర్ కూడా అవ్వలేదు.